టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సామాజిక న్యాయం అనే పదానికి అర్థం తెలియదని ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నారని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. సంక్షేమం అంటే చంద్రబాబు తన సంక్షేమమని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారం కోల్పోయాక మానసికంగా దిగజారిపోయారన్నారు. ఆయన అధికారం కోసం ఏమైనా చేస్తారని ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని అన్నారు. అసలు సంక్షేమం అంటే ఏంటో చంద్రబాబుకు తెలియదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో బాబుకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలను ఎప్పుడూ కూడా బానిసలుగా చూడాలని నీ తత్వం. పెత్తందారుల యొక్క చేతిలో నువ్వు కీలు బొమ్మవే. ఆనాడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే TV5 ఇత్యాది వారి యొక్క చేతిలో నువ్వు కీలుబొమ్మ అయిపోయి వాళ్ళ రాసే రాతల చేత వాళ్ళ చేత రాయించి అధికారం పొందాలని నీ తత్వం తెలుసుకున్న తర్వాత నువ్వు ఓడిపోయావు. ముఖ్యమంత్రిని సైకో అంటున్నావు. సైకో లక్షణాలు నీ దగ్గర కనపడుతున్నాయే. సైకో లక్షణాలు నీ దగ్గర కనపడుతున్నాయి. మానసిక స్థితి కోల్పోయి అధికారం పోయిన తర్వాత మానసిక స్థితిని కోల్పోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నీకు సంక్షేమం అంటే తెలియదు. పాపం సంక్షేమం అంటే నా సంక్షేమం అనుకున్నావు. ఆనాడు 2014-19లో అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రజలకి 650 హామీలు ఇచ్చి పక్కన పెట్టేసి ఏ ఒక్కడికి ఉద్యోగం ఇవ్వకుండా నీ సన్నగిచ్చుకున్నావు ఒక ఉద్యోగం, అది సంక్షేమం అనుకున్నావు. నీ దృష్టిలో సంక్షేమం అంటే సంక్షేమమే. నీ దృష్టిలో సంక్షేమం అంటే నీ సన్ను క్షేమం అనుకున్నావు. నీ సన్నని ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయంతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు. వచ్చే ఎన్నికల్లో పొన్నూరు ప్రజలు తమ పౌరుషాన్ని చూపించాలని, టీడీపీని తిరుగులేని మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. పిల్లలు, తెలుగు జాతి భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అమరావతికి పూర్వ వైభవం కేవలం టీడీపీతోనే సాధ్యమవుతుందన్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని, ప్రజలకు బంగారు భవిష్యత్ అందిస్తానని భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా పొన్నూరులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ మార్క్ అంటూ కొత్త నాటకాలకు సీఎం తెరలేపారని అన్నారు. రాష్ట్రంలో 24% నిరుద్యోగం, రివర్స్ నిర్ణయాలతో రివర్స్ పాలన, ఇది సీఎం జగన్ మార్క్ అని ఎద్దేవా చేశారు. గంజాయి సరఫరాలో ఏపీని నెంబర్ 1 చేశారని, ఈ ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. డ్వాక్రా మహిళలతో పొదుపు చేయించడం, పేద పిల్లల కోసం విదేశీ విద్య అందించడం, దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయటం, రైతు బిడ్డలను లక్షాధికారులను చేయటం తెలుగుదేశం పార్టీ మార్క్ అని పేర్కొన్నారు. తనది విజన్ అయితే జగన్ పాయిజన్ అని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయి ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదని, దేశంలోని టాప్ 10 వర్సిటీలు, స్కూళ్లు రాష్ట్రానికి తీసుకురావాలని అనుకున్నామని అన్నారు. అమరావతి రాజధానిని జగన్ నాశనం చేశారు. తెలుగుదేశం పార్టీ కట్టిన ఇళ్లకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసుకున్నారని పేర్కొన్నారు. పోలీసులు పారదర్శకంగా పనిచేయకపోతే ప్రమాదం వస్తుందని, తప్పుడు పనులను సమర్థించిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. పోలీసుల న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని, ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది తన ఆశయమని పేర్కొన్నారు. నమ్మక ద్రోహం చేయడంలో నెంబర్ 1 ఎవరన్నా ఉన్నారంటే దానికి చిరునామా సైకో జగన్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంటూరు తూర్పు ఉన్నాడు ఎమ్మెల్యే ముస్తాఫా. నగరంలో గంజాయి, గుట్కా అన్ని ఆయనే చేస్తాడు. చాలా గనుడు. ఇంట్లో పని మనిషి కొడుకు తెలుగుదేశంలో పనిచేస్తున్నా అంటే ఆవిడ పైన ఒక నేరం పెట్టి, దొంగతనం నేరం పెట్టి ఆవిడ్ని వేధించే పరిస్థితికి వచ్చాడు. ఆటో నగర్లో 800 గజాలు కబ్జా చేశాడు. అరాచకాలు శృతిమించాయి. అల్లా క్షమించడు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క గుంటూరు వెస్ట్ లో ఒక ఆయన ఉన్నాడు. పాపం ఏదో టెంప్ట్ అయిపోయాడు. ఈ సైకో కథ తెలియలా. వాడుకున్నంత వరకు వాడుకున్నాడు. చెత్త కాగితం కింద తుడిచేసాడు, బారేశాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. నేను గౌరవించా, ఇది ఆయన గౌరవించే పరిస్థితి. ఇంకో పక్క అక్కడికి చిలకలూరిపేట నుంచి ఒక చెత్తను తీసుకొచ్చి గుంటూరు టూకేశారు. చిలకలూరిపేటలో చెత్త, గుంటూరులో బంగారం. ఏ తమ్ముడు, అవునా కాదా? మీకు ఆమోదం అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇది మోసం చేయడం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఈ జగన్మోహన్ రెడ్డి మోసకారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే వాళ్ళ కథ తెలిసే లోపల ఎలక్షన్లు అయిపోవాలి, మళ్ళా మామూలుగా చేయాలనుకుంటున్నారు. నీ ఆటలు సాగవని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, మాకు అన్నీ తెలుసు. సీఎం జగన్ ఏపీకి స్పెషల్ స్టేటస్ తేలేదని, కానీ మద్యంలో స్పెషల్ స్టేటస్ తెచ్చారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. నాసిరకం మద్యం తాగి చనిపోతున్న వారిలో ఏపీలో 25% పెరిగినట్లు తెలిపారు. ఏపీలో మద్యం తాగిన వారందరూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంతో దోస్తీ చేసిన వారికే మద్యం టెండర్లు ఇస్తున్నారని, మద్యం తాగి జనం చనిపోతే ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీలో మద్యం అమ్మకాల లెక్కలపై ఎలాంటి విచారణ చేయలేదని చెప్పారు. కర్నూలులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్, పోలవరం రాజధానితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వీటిని కాంగ్రెస్ సాధిస్తుందని, అందుకనే కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పారు. ఏపీ హక్కుల సాధన కోసం తన పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్కు వచ్చినట్లు తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తయిందని తెలిపారు. ఏపీలో ఘోరమైన పరిస్థితులను చూసి ఇచ్చాపురం నుంచి తాను జిల్లాల పర్యటన మొదలుపెట్టానని, కర్నూలులో తన పర్యటనను ముగుస్తున్నానని షర్మిల తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే, ఎంపీ సీటును కూడా బీజేపీ గెలవలేదని, కానీ ఏపీలో బీజేపీ రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. ఏపీ బీజేపీ వశమైందన్నారు. ఇందుకు కారణం జగనన్నే అని పేర్కొన్నారు. ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ఏపీకి రావాల్సిన వాటిని అడగకుండా జగన్ బీజేపీకి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం చెప్పుకోవడానికి రాజధాని కూడా లేకుండా చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఇదే చేసింది బీజేపీ పార్టీ. ఒక గోత్రాలో ముస్లింలను నరకడం అయితేనేమి, మణిపూర్లో క్రిస్టియన్ల తలలు తీయడం అయితేనేమి, బీజేపీ పార్టీకి ఇదే చెల్లింది. బీజేపీ పార్టీ ఎన్ని అన్యాయాలు చేసినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీకి బానిసలుగా మారారు. ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ ఏం చేసింది అని బీజేపీ పార్టీకి బానిసలుగా మారారో ఆంధ్ర రాష్ట్ర నాయకులు, ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా సమాధానం చెప్పాలి. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు మనకు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఆ రోజు బీజేపీ చెప్పిన మాట లేదు, 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. చంద్రబాబు గారు అయితే 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అన్నాడు. ప్రత్యేక హోదా కోసమే నేను పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీ పార్టీతో అని చెప్పాడు. ఆఖరికి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు గారు అధికారం లేకొచ్చాక అటు బీజేపీ పార్టీ అధికారం లేకొస్తే ఈయన మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి వీఎంసీ భవనం ఒక నిదర్శనమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వీఎంసీ నూతన భవన నిర్మాణమే కాకుండా ప్రారంభోత్సవం కూడా జరుగుతుందన్నారు. కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా రిసెప్షన్ డెస్క్, వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశామని చెప్పారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నిర్మించిన 2వ అంతస్తును సోమవారం సాయంత్రం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ భవనం ఒక నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నూతన భవన నిర్మాణమే కాకుండా ప్రారంభోత్సవం కూడా జరుగుతుందన్నారు. ఈ 2 అంతస్తుల్లో ప్రణాళిక విభాగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, పీఓ, యూసీడీ, హార్టికల్చర్, పౌర సంబంధాల శాఖ, వెటనరీ అసిస్టెంట్, సర్జన్ సిబ్బందికి కేటాయించామని వివరించారు. కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా రిసెప్షన్ డెస్క్, వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశామని చెప్పారు. మన విజయవాడ నగరంలో ఏదైతే మన నగరపాలక సంస్థలో గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మనకి కార్పొరేషన్లో కొత్త బిల్డింగ్ నిర్మాణం అన్నది చేపట్టడం జరిగింది. ఏది వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్మించలేక, పూర్తి స్థాయిలో ఏ ఒక్క పని చేయలేకపోయినారో అనడానికి నిదర్శనం మన కార్పొరేషన్లో ఈ బిల్డింగే. ఈరోజు ఈ బిల్డింగ్ని మన వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోన ఈ బిల్డింగ్ అన్నది మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం ఒక ఫ్లోర్ పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఇక్కడ సిపి గారికి, అలాగే మన పిఓ యూసీడీకి, అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంటు, ఏసీజీ గారు,
ఇలాగే కొన్ని డిపార్ట్మెంట్లు అన్నవి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, అలాగే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరపాలక సంస్థ నూతన భవనం కార్యాలయం కార్పొరేట్ స్థాయిలో అధునాతన టెక్నాలజీతో ఉందని చెప్పారు. నగరపాలక సంస్థ 2019 నుంచి రోడ్లు, డ్రైనేజీ, వాటర్ ట్యాంకుల నిర్మాణం, పార్కులు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని పేర్కొన్నారు. ఈరోజు ఒక ఫ్లోర్కి మాత్రమే ఓపెన్ చేసి కొన్ని డిపార్ట్మెంట్స్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు, మున్సిపల్ కమిషనర్ గారు స్వప్న దినకర్ గారు, డిప్యూటీ మేయర్ దుర్గ గారు, శైలజారెడ్డి గారు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ 2019 చూసుకుంటే కనుక విజయవాడ నగరంలో ఎన్నడూ లేని విధంగా నగరపాలక సంస్థ ద్వారా రోడ్ల నిర్మాణం కానివ్వండి, డ్రైనేజీలు నిర్మించడం కానివ్వండి, పార్కుల అభివృద్ధి కానివ్వండి, త్రాగునీరుకి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ట్యాంకుల నిర్మాణం కానివ్వండి, ప్రతి ఒక్కటి నగరపాలక సంస్థ ద్వారా నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగినట్టు గతంలో ఎన్నడూ కూడా జరగలేదని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మేయర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, డిప్యూటీ మేయర్స్ కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, అనునిత్యం కూడా ప్రజలతో ఉంటూ ప్రజలకి చక్కటి సౌకర్యాలుగా ఇచ్చే విధంగా ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసినందుకు నగరపాలక సంస్థ తరఫున మేయర్ గారికి, కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్స్, కార్పొరేటర్స్కి, అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను. ఇదే విధంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ మాట్లాడుతూ 388.77 లక్షలతో నిర్మించిన 2వ అంతస్తు ఎంతో టెక్నాలజీ కలిగి ఉందని తెలిపారు. ఆటోమేటిక్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఉందని, దీని ద్వారా విద్యుత్ ఖర్చు తక్కువ అవుతుందని అన్నారు. ఎక్కువగా గ్లాస్ వాడటం వల్ల వెలుతురు బాగా ఉండటంతో విద్యుత్ ఆదా చేసే అవకాశం ఉందని చెప్పారు. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో పని పెరగడం, తర్వాత మన సిబ్బంది కూడా పెరగడం, ఇది కాకుండా మనకి ఒక మంచి మీటింగ్ హాల్ లేకపోవడం చాలా ఇష్యూస్ ఉండేది. కాబట్టి ఇది ఒక ఫ్లోర్ వరకు ముందుగా మనం ప్రారంభించాం. దీంట్లో ఇంకా కొత్తగా మనం ఏం చేసామంటే ఇది గ్లాస్ విండోస్, గ్లాస్ డోర్స్ ప్రతి చోట్ల పెట్టడం వల్ల కొంచెం లైట్ అంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇది కాకుండా ప్రతి చోట్ల సెన్సర్స్ పెట్టడం జరిగింది. మన ఎయిర్ కండిషనింగ్కి సెన్సర్స్ కానీ, తర్వాత లైట్స్కి సెన్సర్స్ కానీ, దీనివల్ల కొంచెం ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ మన ఈ బిల్డింగ్లో మనం పెట్టాము. ఇంకా ప్యారలల్గా 2nd ఫ్లోర్ అలాగే 4th ఫ్లోర్ కూడా మనం పని చేస్తాము. అది కూడా త్వరలోనే కూడా మనం ప్రారంభిస్తాము. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థుల చేతిలో ఘోరంగా ఓడిపోయి పవన్ కళ్యాణ్తో కలిసి పనికిమాలిన రాజకీయాలు చేసే నాదెండ్ల మనోహర్కు ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్యాకేజీ కోసం పూటకో పార్టీతో పొత్తులు పెట్టుకుని అక్రమార్జన చేసే పవన్ కళ్యాణ్తో కలిసి తిరిగే నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తులు కూడా సీఎం మీద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నన్ని రోజులు బోండా ఉమా కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేయడానికే సరిపోయిందని విమర్శలు చేశారు. మధ్య నియోజకవర్గం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో గడప గడపకు మన వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు ఇసరపుదేవి, బాలి గోవింద్, ఎలకల చలపతిరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి స్థానిక సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోని బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. టీడీపీ మేనిఫెస్టో పేరుతో చెబుతున్న అంశాలన్నీ పచ్చి అబద్దాలని పేర్కొన్నారు. ఎలా అయినా అధికారంలోకి రావాలనే దుర్బుద్ధితో ఆచరణకు సాధ్యం కాని పథకాల పేర్లు చెప్పి మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి విమర్శించారు. జగనన్న ఇస్తున్న కొన్ని పథకాలకు పేర్లు మార్చి మేనిఫెస్టోలో చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులంతా ఏకమై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలెవరూ వాటిని నమ్మరని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పనికిమాలిన నాదెండ్ల మనోహర్ దేనికి పనికొస్తాడు? ఇతను జగన్మోహన్ రెడ్డి గారు సవాలు చూస్తాడు. వాళ్ళ నాయకుడే పనికిమాలినోడు. జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయిన వీళ్ళు మనకు సవాలు చూస్తారు. వీళ్ళ సవాల్కి విలువ ఏమైనా ఉందా? అసలు ఏమన్నా వీళ్ళకి ఒక నియోజకవర్గం లేదు, ఒక పార్టీ లేదు, ఒక పార్టీకి సిద్ధాంతం లేదు, ఒక విధానం లేదు. వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారా? ఈరోజు నువ్వు పార్ట్నర్గా ఉన్న మీ పార్టీ పార్ట్నర్గా ఉన్న చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు అప్పు చేస్తే అప్పుడు నీ నోరు ఏమైపోయింది? మనోహర్, ఏమైపోయింది నీ నోరు? ఆ రోజు మెదపలేదే. ఈ రోజు దాదాపు 2.5 లక్షల కోట్లు ప్రజలకి డీబీటీ ద్వారా ప్రజలకి సహాయం చేస్తే దాన్ని నువ్వు ప్రశ్నిస్తావా? సిగ్గులేదు నీకు?
మరి చంద్రబాబు అప్పులు చేసినప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు మీరు భాగస్వామ్యం లేదా అంటే ఆ రోజు మీరు దోచుకున్నారు కదా మీరు అప్పుడైతే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 ఏళ్ళు కోవిడ్ కష్టకాలం ఉన్నా కానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు ఆపకుండా అన్ని పథకాలు అందించి కోవిడ్ టైంలో కూడా ప్రజలకు తోడున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద నువ్వు ప్రశ్నిస్తావా? నీకు అర్హత ఉందా? నీకు అర్హత ఉందంట. నాదెళ్ల మనోహర్ని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. పనికిమాల రాజకీయాలు, దిక్కుమాల రాజకీయాలు చేయడానికి మీరు పనికొస్తారు తప్ప దేనికి పనికిరాని వాళ్ళు నాదెళ్ల మనోహర్ అనే వ్యక్తి. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన పలువురు అధికారులను బదిలీ చేయగా మరికొందరిని ఉమ్మడి జిల్లాకు కేటాయించారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ డీసీపీ విశాల్ గున్నీకి ఇటీవలే డీఐజీగా పదోన్నతి లభించింది. ఆయన్ని బదిలీ చేస్తారని ముందుగానే ఊహించారు. ఆయన్ను విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో విశాఖపట్నంలో డీసీపీగా పనిచేస్తున్న ఆనంద్ రెడ్డిని నియమించింది. ఏడాది క్రితం రూరల్ డీసీపీగా అజిత వేజండ్ల విజయవాడకు వచ్చారు. ఈమెను ఊహించిన విధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు ఎస్పీగా బదిలీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా డీసీపీగా పనిచేసిన పి జాషువా 2022 జూన్లో కృష్ణా ఎస్పీగా బదిలీపై వెళ్లారు. ఆయన్ని కృష్ణా జిల్లా నుంచి చిత్తూరుకు బదిలీ చేశారు. విజయవాడలో డీసీపీగా పనిచేస్తున్న మోకా సత్యబాబును విశాఖపట్నం డీసీపీగా బదిలీ చేశారు. విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ డీసీపీగా పనిచేస్తున్న శ్రీనివాసరావును జగయ్యపేట డీసీపీగా బదిలీ చేశారు. సీఎం జగన్ చేసే దుర్మార్గాలపై రోజుకో కేసు పెట్టవచ్చునని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్యానించారు. చంద్రుడు సూర్యుడికి పట్టిన గ్రహణాలు వీడినట్లు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న కేసులను కూడా పటాపంచలవుతున్నాయని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి సైకో జగన్కు బుద్ధి రావాలన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు నిన్న మీడియాతో మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టిందన్నారు. ఈ కేసు అసలు 420 సెక్షన్ కిందకి రాదని తెలిపిందన్నారు. ఇప్పుడైనా ప్రభుత్వానికి సైకో జగన్కు బుద్ధి రావాలన్నారు. ప్రతి చిన్న విషయానికి జగన్ సుప్రీంకోర్టుకు వెళ్తున్నాడని అన్నారు. జగన్ ఎందుకు తన కేసుల్లో 3000 వాయిదాలు తీసుకున్నాడని ప్రశ్నించారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో టీడీపీ అధికారంలోకి వస్తుంది అనడం అంతే నిజమని తేల్చెప్పారు. సాక్షులను విచారించకుండానే చంద్రబాబును అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. అనేక ఈడీ కేసులు కలిగిన జగన్ కోర్టుకు వెళ్లడం లేదంటే వ్యవస్థలను ఎంత మేనేజ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కక్షపూరితంగానే చంద్రబాబు టీడీపీ నాయకులపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. స్పష్టంగా కోర్టు అడిగింది అవినీతి ఎంత అని, చెప్పలేదు. ఏమనంటే కోర్టులో సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఏం సాక్ష్యాలు చెప్పావు నువ్వు? ఏం చెప్పలేదు కదా. నీ మీద ఉన్న సాక్ష్యాలతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క సాక్ష్యం కూడా ఇంతవరకు నువ్వు పెట్టిన 5 అంశాలు, స్కిల్ డెవలప్మెంటు, లిక్కర్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అలాగే శాండ్ మీద కానీ లేదంటే ఫైబర్ నెట్ మీద కానీ నువ్వు ఒక్క అంశంలో కూడా సాక్ష్యం అనేది చూపించలేకపోయావు. మరి నీ మీద ఉన్న కేసులు 1,00,000 కోట్ల అవినీతి మీద కోర్టు కూడా కామెంట్ చేసింది. ఇంత భయంకరమైన అవినీతిని మేము ఎప్పుడు చూడలేదని చెప్పి సుప్రీంకోర్టు ఒక సందర్భంలో. అంత దుర్మార్గం మనిషి నువ్వు. ఇవాళ కోర్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారి కేసు అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి మరి సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టులో ఓడిపోయినా సిగ్గు లేకుండా మళ్ళీ కొత్త కేసు పెట్టి హైకోర్టు బెయిల్ ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళటం. స్పందన ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను అధికారులు తమ వ్యక్తిగత సమస్యలుగా భావించి సత్వరమే పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ప్రతి అర్జీని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజలు సమర్పించే అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిన్న జరిగింది. కలెక్టర్ ఢిల్లీరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
స్పందన ద్వారా ప్రజలు సమర్పించే ఆర్జీలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కడ ఆర్జీలు పునరావృతం కాకుండా చూస్తున్నామన్నారు. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి ఆర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపినట్లు తెలిపారు. స్పందనలో 151 ఆర్జీలు నమోదైనట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలియజేశారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ విభాగానికి సంబంధించిన 84 ఆర్జీలు ఉన్నాయన్నారు. పోలీసు శాఖ 17, డిఆర్డీఏ 11, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 9, ఆరోగ్యం 6, విద్య 4, బీసీ వెల్ఫేర్ 3, విభిన్న ప్రతిభావంతులు 3, సోషల్ వెల్ఫేర్ 2, పంచాయతీరాజ్ 2, మార్కెటింగ్ 2, సర్వే సెటిల్మెంట్, కోఆపరేటివ్, హౌసింగ్, ఇరిగేషన్, ఏపీసీపీడీసీఎల్, పశుసంవర్ధక శాఖ, పౌర సరఫరాల శాఖ, కాలుష్య నివారణ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున ఆర్జీలు అందాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వల్ల ఏపీలో దౌర్జన్యాలు, అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీ వర్గాలను అణగదొక్కి జగన్ నా బీసీలని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. చెవిటిపల్లి దుర్గారావు అనే మత్స్యకారుణ్ణి పోలీసులు పొట్టన పెట్టుకున్నారన్నారు. జై జగన్ అని చెప్పమంటే జై చంద్రబాబు అన్నందుకు తోట చంద్రయ్యను చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, అక్రమాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. బీసీ వర్గాలను అణగదొక్కి జగన్ నా బీసీలు అని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీలో చేరినందుకు పద్మను వివస్త్రను చేసి వేధించారని చెప్పారు. రామ్ సింగ్ అనే బీసీ హారన్ కొట్టాడని చితకబాదాడని అన్నారు. తన అక్కను వేధించవద్దన్నందుకు అమర్నాథ్ గౌడ్ను పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో కృష్ణా మాస్టర్ని దారుణంగా చంపారన్నారు. అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నేతృత్వ జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించే తొలి ఓటు బీసీలదే అవుతుందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఇవాళ బీసీలని అన్ని రకాలుగా కూడా ద్రోహం చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి మరి వస్తున్నటువంటి మీరు ఇవ్వనటువంటి మ్యాచింగ్ ఫండ్ వల్ల అనేక పథకాలు ఆగిపోతే సరే సర్దుకుపోతూ అలా బ్రతుకుతా ఉంటే ఈ దాడులు ఏంది ముఖ్యమంత్రి గారు? ఇంత దారుణాతి దారుణంగా బీసీలని అణిచేస్తూ బీసీలను అణగదొక్కుతూ ఇవాళ నువ్వు కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నావు. ఈ రోజు కులగణన అంటా ఉన్నావు. 5 సంవత్సరాలు నిద్రపోయావు, బీసీలని అణగదొక్కావు. ఇవాళ కొత్తగా కులగణన పేరుతో మళ్లీ బీసీలని వాడుకోవాలని చూస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కులగణన చేసే విధానం ఇదేనా? కులగణన అనేది దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది, దానికి ఒక కమిషన్ ఉంటుంది, దాన్ని ఒక సక్రమంగా దాన్ని కొంతమందిని అపాయింట్ చేసి ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా తీసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని మీ వాలంటీర్ల ద్వారా తీసుకుని వేలిముద్రలు వేయించుకుని ఆ డేటా అంతా మీ దగ్గర పెట్టుకుని రేపు భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తా ఉన్నామేమో. అది జరగదు జగన్మోహన్. సమాజంలో బీసీలు ఉన్నతమైన స్థానంలో రావడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అని టీడీపీ రాష్ట్ర నాయకులు నాగుల్ మీరా అన్నారు. రాష్ట్రంలో బీసీలను భ్రష్టు పట్టించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ధ్వజమెత్తారు. నగరంలోని 6వ డివిజన్ కరెంట్ ఆఫీసు రోడ్డులో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో జైహో బీసీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ రాష్ట్ర బీసీ నేతలు నాగుల్ మీరా, వీరంకి గురుమూర్తి, పేరేపి ఈశ్వర్, 6వ డివిజన్ ఇన్ఛార్జి పడాల గంగాధర్, కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు నాగమోతు రాజా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో జైహో బీసీ సభలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పూర్తి చేసి విజయవాడ నగరంలో ప్రారంభించినట్లు నాగుల్ మీరా తెలిపారు. టీడీపీ అంటే బీసీల పార్టీ అని, రాజకీయ స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అంటూ కొనియాడారు. నిత్యం నా బీసీలు అంటున్న జగన్ బీసీల ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలపై విపరీతంగా దాడులు పెరిగిపోయాయని, బీసీలకు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, నిధులు ఆపేశారని మండిపడ్డారు. బీసీలకు సంబంధించిన 16,209 పోస్టులు తీస్తామని చెప్పి 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు భర్తీ చేయలేదని దుయ్యబట్టారు. నా బీసీలు అంటున్న జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహిని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే మా కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి 16,200 మరి పోస్టులను ఏదైతే మాకు రాకుండా రిజర్వేషన్ తగ్గించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఏ రకంగా చూసుకున్నా మా నిధుల్ని పక్కదోవ పట్టిస్తూ ఉన్నాడు. మా వర్గాలకు సరైనటువంటి పదవులు ఉన్నటువంటి నేపథ్యం, మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి బీసీల మీద. ఈరోజు ఇవన్నీ రాష్ట్ర బలహీన వర్గాలు గమనిస్తూ ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో రావటానికి ప్రధానంగా బీసీలే ప్రధాన పాత్ర పోషించడానికి ఈరోజు
అనంతరం వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బీసీ జైహో సభలు విజయవంతంగా సాగుతున్నాయని తెలిపారు. ఎప్పటి నుంచో టీడీపీ బీసీలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. బీసీలను నమ్మించి మోసం చేశారని వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతారని జోసెన్ చెప్పారు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత బీసీ నాయకులందరూ కూడా అన్ని డివిజన్లో పర్యటించి ఒక పాంప్లెట్ అదేవిధంగా ఒక బుక్ కూడా తీసుకెళ్ళి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి బీసీ సమాజాన్ని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈ జైహో బీసీ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఏ ప్రాంతంలో పెట్టినా ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జైహో బీసీ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చి రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క ముఖ్యమంత్రిని గద్దె దించి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని వదిలిస్తూ మా బీపీసీ పథకాలు ఏమైతే ఉన్నాయో, మా నిధులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ దారి మళ్ళీ ఇచ్చాడు. మళ్ళీ అవన్నీ తెచ్చుకోవాలంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం పార్టీ రావాలి. అదే మా ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కృష్ణానది పక్కనే ఉన్న విజయవాడ నగరంలో ఎప్పుడు లేని విధంగా తాగునీటి ఎద్దడి నెలకొందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. నగరంలో 47, 48 డివిజన్లో కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాల్లో గత 20 రోజుల నుంచి తాగునీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పారు. పాత రాజరాజేశ్వరిపేటలో నీరు సక్రమంగా రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నగర ప్రజలు 49 మంది వైసీపీ కార్పొరేటర్లను గెలిపించారని, పశ్చిమంలో 20 మంది కార్పొరేటర్లు ఉన్నారని, వారు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైఫల్యం చెందారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోయారని, ఇక్కడ సమస్యలను పట్టించుకునే తీరిక ఆయనకు లేదన్నారు. ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. దాదాపు గత 5-6 రోజులుగా పాత రాజరాజేశ్వరిపేట 56వ డివిజన్లో మసీదు వీధి, అలాగే సాయిబాబా గుడి, సుబ్బరాజు కాలనీ, ఈ ప్రాంతాలు అన్నీ కూడా నీరు సక్రమంగా రాక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి స్థానిక ప్రజలందరూ కూడా వాపోయారు. మేము అడుగుతా ఉన్న నగర ప్రజలు 49 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపించారు. అందులో పశ్చిమ నియోజకవర్గంలో 20 మంది ఉన్నారు. ఒక గెలిచినటువంటి తెలుగుదేశం నుంచి గెలిచిన ఆమె కూడా వైసీపీలోకి వెళ్ళారు. వీరెవరూ కూడా ప్రజల డివిజన్స్లో ఎక్కడా తిరగకపోక ప్రజల సమస్యల మీద స్పందించినటువంటి పరిస్థితుల వల్లనే ఈ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా ఘోరంగా వైఫల్యం చెందారు. గుణదల మేరీమాత శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిన్న మేరీమాత విగ్రహం మొగల్రాజ్పురానికి చేరుకుంది. ఆర్సీఎం చర్చ్ ఫాతిమామాత దేవాలయం వద్ద మేరీమాత స్వరూపానికి పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గుణదల మేరీమాత దేవాలయానికి ఈ ఏడాది ఫిబ్రవరితో 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు విజయవాడ మేత్రాసనం పరిధిలో ఉన్న కథోలిక విచారణలకు మేరీమాత స్వరూపాన్ని తీసుకెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మొగల్రాజ్పురం ఆర్సీఎం చర్చి ఫాతిమా మాత దేవాలయానికి నిన్న మేరీమాత స్వరూపాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫాదర్ ప్రకాష్, సిస్టర్ టేక్లా, ఉపదేశులు ఫ్రాన్సిస్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఫాదర్ ప్రకాష్ మాట్లాడుతూ గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి 100 ఏళ్లు పూర్తి కావడం ఆనందంగా ఉందని అన్నారు. ఆత్మరూపంలో ఉన్న యేసు ప్రభువును ఈ లోకంలోకి తీసుకువచ్చేందుకు మేరీమాత ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లో మేరీమాత ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరి 9 నుంచి పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శివప్రకాష్, గారపాటి సీతారామాంజనేయ చౌదరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాన ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేశారు. నగరంలోని సీతారాంపురంలో ఉన్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శివప్రకాష్, గారపాటి సీతారామాంజనేయ చౌదరి కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శివప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర వైఫల్యాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ, 2024 ఎన్నికలను ఎలా ఎదుర్కొనడం, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి అనే అంశాలపై 2 రోజుల పాటు అసెంబ్లీ, పార్లమెంటు ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలతో సుదీర్ఘమైన చర్చ సాగినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ 78 మందిని 37 విభాగాలుగా విభజించారు. ఏ విభాగానికి ఎవరైతే కింది స్థాయి నుంచి కష్టపడి పనిచేయగలరో వారినే నియమించి ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. 2024
అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ పూర్తి సన్నద్ధంగా ఉందని శివప్రకాష్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 9 నుంచి పల్లె పోదాం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. చాలా అద్భుతంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, అది కూడా ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు ప్రజాపోరు అని మరలా కూడా రెండోసారి మేము తీసుకోబోతున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. చాలా ఉత్సాహభరితంగా ఈ 2 రోజులు కూడా అసెంబ్లీ, పార్లమెంటు కన్వీనర్లు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, విస్తారకులు కావచ్చు, మిగిలిన పార్లమెంటు రాష్ట్ర పదాధికారులు అందరూ కూడా ఈ యొక్క సమావేశాల్లో పాల్గొన్నారు. చాలా ఉత్సాహభరితమైనటువంటి, ఎందుకంటే గతంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అనేక రకాలైనటువంటి అక్కడ బీజేపీ రాదు, యాంటీ ఇన్కమ్స్ ఉంది, అటువంటి చెప్పిన రోజుల్లో కూడా కార్యకర్తల బలంతో పథకాలు గడప గడపకు తీసుకువెళ్ళడంతో ఏ విధంగా సక్సెస్ అయ్యామో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ పథకాలు మనం అందిస్తున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో ఏమిస్తున్నాం, పట్టణ ప్రాంతాల్లో ఏమిస్తున్నాం, ఏ వర్గానికి ఏమిస్తున్నాం అనేది విపులంగా పాంప్లెట్ల ద్వారాను, అలాగే ఈ మొబైల్ ఫోన్ వినియోగం పెరిగిందని, దానిపైన ఆధారపడి ఉపాధి పొందుతున్న వారు అనేక మంది ఉన్నారని ఎంబీటీ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు మూర్తి బుజ్జి తెలిపారు. గతంలో మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలంటే 2-3 సంవత్సరాలు పట్టేదని, ఇప్పుడు టెక్నాలజీ మారడం, కొత్త సాఫ్ట్వేర్లు అందుబాటులోకి రావడంతో నెల రోజుల్లోనే నేర్చుకోవచ్చునని చెప్పారు. సెల్ ఫోన్లో ఎక్కడ సమస్య ఉందో త్వరగా గుర్తించవచ్చునని తెలిపారు. విజయవాడ అరండేలపేట మసీదు వీధిలోని ఎంబీటీ ఇన్స్టిట్యూట్లో మొబైల్ రిపేరింగ్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బోర్నియో సిమాటిక్స్ సీఈఓ రిజాల్ పాల్గొన్నారు. సెల్ ఫోన్ రిపేరింగ్లో యువతకు మెలకువలు నేర్పించారు. ఈ సందర్భంగా ఎంబీటీ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు మూర్తి బుజ్జి మాట్లాడుతూ, మొబైల్ రిపేరింగ్లో శిక్షణ ఇచ్చే ఎంబీటీ ఇన్స్టిట్యూట్ స్థాపించి 3 ఏళ్లయిందని అన్నారు. ఇప్పటి వరకు 28 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చామని, శిక్షణ పొందిన వారంతా సెటిల్ అయ్యారని తెలిపారు. ఇంతకుముందు సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకోవడానికి 2-3 సంవత్సరాలు పట్టేదని, ఇప్పుడు బోర్నియో సాఫ్ట్వేర్ ద్వారా నెల 15 రోజుల్లోనే నేర్చుకోవచ్చని చెప్పారు. రిపేర్ చేయటం కూడా చాలా తేలికని అన్నారు. 27 రోజులు శిక్షణా కాలం అని, ఇందులో ఐఫోన్, ఆండ్రాయిడ్కి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ నేర్పిస్తారని, రోజుకో అంశం నేర్పిస్తామని చెప్పారు. బేసిక్ శిక్షణ తర్వాత మదర్ బోర్డులో సమస్యలపై శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి నెల 9న కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇది మొత్తం 27 డేస్ కోర్స్ అండి. ఈ 27 డేస్లో మనం ఐఫోను, ఆండ్రాయిడ్కి హార్డ్వేరు, సాఫ్ట్వేర్ 2 నేర్పిస్తామండి. రోజుకు ఒక టాపిక్ కింద, అంటే ఒకరోజు అంటే ఫ్రెషర్స్తో అయితే ఒకరోజు మొబైల్స్ను ఓపెన్ చేయడం, రెండవ రోజు ఐఫోన్స్ ఓపెన్ చేసి బిగించడం, మూడో రోజు బ్యాటరీ డిస్ప్లేలు మార్చడం, ఇలా రోజుకు ఒక షెడ్యూల్ కింద బేసిక్ కంప్లీట్ అయిన తర్వాత మదర్ బోర్డులో ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఆ సెక్షన్లు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ సెక్షన్లో ప్రాబ్లం వచ్చింది అంటే అది ఐసీలో ప్రాబ్లం ఉందా, లేదంటే దాని పక్కన ఉన్న కాంపోనెంట్స్ ప్రాబ్లం ఉందా, ఎలా చెక్ చేయాలి అన్నది వివరంగా చెప్తూ చేసి చూపిస్తూ ప్రతి స్టూడెంట్కి నేర్పించడం జరిగిందండి. అలాగే ఈరోజు మన ఓల్డ్ స్టూడెంట్స్, మన సీఈఓ అంటే బోర్నియో సీఈఓ రిజాల్ గారు వచ్చినందుకు మా స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా రావడం జరిగిందండి. చాలామంది స్టూడెంట్స్కి అంటే ప్లేస్ సరిపోక ఇంకా కింద ఉన్నారు. అలాగే సాఫ్ట్వేర్ ఏంటి అంటే, ఇంతకుముందు మనం ఒక మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అంటే 2-3 సంవత్సరాలు టైం పట్టేదండి. ఈ బోర్నియో సాఫ్ట్వేర్ ద్వారా ఏంటంటే నెల 15 రోజుల్లోనే ఒక మొబైల్ని పూర్తిగా ఎలా రిపేర్ చేయొచ్చు ఏంటి అన్నది ప్రతి ఒక్కటి ఆ సాఫ్ట్వేర్లో ఉంటుందండి. ఒకవేళ మనకు మొబైల్ రిపేర్కి వచ్చింది అనుకోండి, అది డిస్ప్లే రావట్లేదు అనుకోండి, డిస్ప్లే సెక్షన్ ఎలా రిపేర్ చేయాలి, సిగ్నల్ రాకపోతే సిగ్నల్ సెక్షన్ ఎలా రిపేర్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా రిపేరింగ్ అన్నది తేలికవుతుందండి. ఓకేనా. అదేవిధంగా ఎవరైనా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి, ఓకే లైఫ్లో సెట్ అవ్వాలి అనుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం మా నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మొత్తం ఇది 27 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.